ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయ్యి సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. మరి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు మనకు కేటగిరీ వైజ్గా ఏయూ రీజన్ కావచ్చు, ఎస్వి రీజన్ కావచ్చు, నాన్ లోకల్ కింద ఈ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఎంతవరకు నిలిచింది అనేది ఇక చూసినట్టయితే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మనకు సీట్ వస్తుందా అని చాలామంది మాకు కామెంట్ అయితే పెడుతున్నారు. మాకు పలానా ఇన్ని మార్క్స్ అయితే వచ్చాయి, ప్రైవేట్ స్కూల్లో చదివాం, గవర్నమెంట్ స్కూల్లో చదివాం, మాది పలానా రిజర్వేషన్ సార్, నాకు థర్డ్ ఫేజ్లో ఖచ్చితంగా సీట్ వస్తుందా రాదా అని చాలామంది అయితే మెసేజ్లు అయితే పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అయినటువంటి కట్ ఆఫ్ని బేస్ చేసుకుని ఏయూ కావచ్చు, ఎస్వియు రీజన్ కావచ్చు, నాన్ లోకల్ కేటగిరీలో మనకు కేటగిరీ వైజ్గా ఒకసారి 1 by 1 మనం ఎంతకు కట్ ఆఫ్ నిలబడింది, మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు వస్తుందా రాదా అనేది క్లియర్గా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎస్వియు రీజన్ కింద మనకు కట్ ఆఫ్ కానీ చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ ఓసీ కేటగిరీ కింద మనకు 591 కట్ ఆఫ్ అయితే నిలబడింది. సో దీన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్ మనకు సీట్ అలాట్మెంట్ ఎంతకు జరిగి ఉండొచ్చు అని మీరు కంపేర్ చేసుకున్నట్టయితే కనీసం అటు ఇటు 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్కువ మార్కులకు డిఫరెంట్ అనేది కనిపించదు. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ కూడా మనకు అటు ఇటుగా అంటే ఒక 590, 589 మధ్యలోనే ఓసీ కట్ ఆఫ్ అనేది నిలబడి ఉంటుంది. మరి బీసీఏ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్లో మనకు ఎస్వియు రీజన్లో 590 కట్ ఆఫ్ అనేది నిలబడింది. ఒకసారి థింక్ చేయండి, సెకండ్ ఫేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సేమ్ 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప మరి ఏ విధంగా కూడా చేంజ్ అయితే ఉండదు. మరి థర్డ్ ఫేజ్ కూడా మీరు అనలైజ్ అయితే చేసుకోవచ్చు, ఎంత కట్ ఆఫ్ నిలబడవచ్చు, మనకు సీట్ వస్తుందా రాదనేది కూడా మీరే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ముఖ్యంగా ఇక్కడ బీసీబీ చూసుకోండి, 591కి కట్ ఆఫ్ అయితే నిలబడింది. ఏవి సేమ్ ఓసీ బీసీబీ అనేది సేమ్ ఈక్వల్గా కట్ ఆఫ్ అయితే నిలబడింది. మరి సెకండ్ ఫేజ్లో ఎంత వచ్చి ఉంటుంది, థర్డ్ ఫేజ్ కూడా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు బీసీబీ కేటగిరీలో ఉన్నట్టయితే థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వస్తుందా రాదనేది దీన్ని బట్టి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీసీ చూసుకోండి, ఇక్కడ 572 అనేది కట్ ఆఫ్ నిలబడింది. ఇక్కడ ఎస్వియు రీజన్లో ఇది ఎస్వియు రీజన్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ చూడండి. సో 572 సెకండ్ ఫేజ్లో అటు ఇటు 2 మార్క్స్ అంతే, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ థర్డ్ ఫేజ్కు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ బీసీసీ కేటగిరీ వాళ్ళు మీకు సీట్ వస్తుందా లేదా అనేది మీరు అంచనా అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీడీ చూసుకోండి, 590 ఈక్వల్ టు బీసీఏ. సేమ్ బీసీఏ కావచ్చు, బీసీడీ కావచ్చు, 590నే ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ అయితే నిలబడింది. సెకండ్ ఫేజ్ కూడా అటు ఇటు 1 or 2 మార్క్స్ తప్ప పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించదు. మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదనేది, మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఈజీగా తెలిసిపోతుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి వాళ్ళది మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బీసీఈ చూసుకోండి, బీసీఈలో 591 ఈక్వల్ టు ఓసీ కేటగిరీ అంతే, ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అంటే ఏం లేదు. బీసీబీ కావచ్చు, బీసీఈ కావచ్చు, ఓసీ కేటగిరీ మొత్తం కట్ ఆఫ్ 591కి నిలబడింది. మనకు సెకండ్ ఫేజ్ చూసుకున్నట్టయితే 589 or 590 కట్ ఆఫ్ ఉంటుంది. మరి థర్డ్ ఫేజ్కి సంబంధించి 589 కానీ లేదా 590కి కానీ ఖచ్చితంగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది నేను చెప్పేది ఎగ్జాక్ట్లీ కాదు, ఇక్కడ చెప్పేది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వచ్చింది చూడండి, 591 అనేది ఫేజ్ 1 కట్ ఆఫ్. సో ఫేజ్ 2 కూడా అటు ఇటుగా 1 or 2 మార్క్స్ అన్నాను, 1 మార్కే నిలబడి ఉండొచ్చు. అంటే 591 అంటే 590కే కట్ ఆఫ్ అయితే అయి ఉండొచ్చు. సో ఈ బీసీఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 590 ఆ విధంగా 589, 588 ఉంటే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు థర్డ్ ఫేజ్లో మీకు సీటు వస్తుంది అని. అది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి తీసుకున్నట్టయితే 586 ఎస్వియు రీజన్ కింద కట్ ఆఫ్ 586 రావడం అయితే జరిగింది కట్ ఆఫ్లో. సో మీరు ఊహించుకోండి, మనకు సెకండ్ ఫేజ్కి కూడా 1 మార్క్స్ or 2 మార్క్స్ తప్ప పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మరి థర్డ్ ఫేజ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చింటే సీట్ వస్తుంది అనేది ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆలోచించాలి ఎస్వియు రీజన్ కింద. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్ తీసుకున్నట్టయితే 579 కట్ ఆఫ్, అటు ఇటుగా మనకు కాస్త మార్కులు తగ్గాయి అంటే కట్ ఆఫ్ కొంచెం తగ్గింది అనుకున్నట్టయితే ఒక ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే తగ్గింది ఎస్వియు రీజన్ కింద చూసుకోవచ్చు. ఎస్టీకి 579 ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్,
మరి సెకండ్ ఫేజ్కి తీసుకున్నట్టయితే 1 or 2 మార్క్స్ తప్ప పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మరి థర్డ్ ఫేజ్కి కావాలంటే నువ్వు సీట్ రావాలంటే నీకు కట్ ఆఫ్ ఖచ్చితంగా 575 ప్లస్ ఉన్నట్టయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వస్తుందని చెప్పలేను, ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ తీసుకోండి 591, ఈడబ్ల్యూఎస్, ఓసీ, బీసీబీ, నెక్స్ట్ బీసీఈ, ఓవరాల్ ఇవన్నీ కూడా ఒక్కటే 591 కట్ ఆఫ్. ఎస్వ్యూ రీజన్ కింద ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ చూడండి, ఈడబ్ల్యూఎస్ కింద 591. సో మనకు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా 590కి నిలిచిపోయింది అని కూడా చెప్పవచ్చు. థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వస్తుందా ఈడబ్ల్యూఎస్ కింద అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు మీ స్కోర్ ఎంత ఉండాలా, 589 ఆర్ 590 ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే 588 పైన ఉండే వాళ్ళకి సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని బేస్ చేసుకొని. ఈ విధంగా ఎస్వ్యూ రీజన్ కింద ఉన్నటువంటి మనకు కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఎస్వ్యూ రీజన్లో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఈజీగా అయితే మీరు టాలీ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనము ఏయూ రీజన్లో మనకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఎంతకు నిలబడింది, సెకండ్ ఫేజ్లో ఎంత ఉండబోవచ్చు, సెకండ్ ఫేజ్లో ఎంత ఉంటుంది, అలాగే థర్డ్ ఫేజ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని సీట్ వస్తుందా రాదనేది ఈజీగా అయితే మీరు ఒక అనలైజ్కి అయితే రావచ్చు. ఇక్కడ చూసుకోండి, ఎస్వ్యూ రీజన్ కన్నా ఏయూ రీజన్లో ఓసీకి 593 కట్ ఆఫ్, ఇక్కడ ఇంకా 2 మార్కులు పెరిగిపోయినాయి అనమాట. సో సెకండ్ ఫేజ్ ఊహించుకోండి ఎంత కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో మీకు సీట్ రావాలి అనుకున్నట్టయితే మినిమం అన్నా కూడా 588 అనైనా స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ బీసీఏ 591, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏయూ రీజన్ కింద 591 కట్ ఆఫ్ అయింది బీసీఏకి సంబంధించి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అనేది ఎంత కట్ అయి ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం అటు ఇటు 1 or 2 మార్క్స్ తప్ప పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించదు. సో మీకు థర్డ్ ఫేజ్లో సీట్ రావాలి బీసీఏ కింద అంటే ఒకసారి ఊహించుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఉన్నదాన్ని బట్టి మీకు సెకండ్ ఫేజ్ ఐ థింక్ 589 లేదా 588 కన్నా కట్ ఆఫ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మాకు సీట్ వస్తుందా అనేది మీరు అనలైజ్కి అయితే రావచ్చు ఏయూ రీజన్ కింద ఉన్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ బీసీబీ తీసుకోండి 590 కట్ ఆఫ్, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో ఏయూ రీజన్ కింద బీసీబీకి 590 కట్ ఆఫ్. ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడే చెప్పాను నేను, ఏది కంపేర్ చేసుకున్నా సెకండ్ ఫేజ్లో 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ తప్ప పెద్దగా తేడా ఉండదు. మీకు థర్డ్ ఫేజ్లో సీట్ కావాలి అనుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు మీకు వస్తుందా రాదా అనేది దీన్ని బట్టి మీరు ఈజీగా అయితే అనలైజ్ చేసుకోగలరు. నెక్స్ట్ బీసీఈ చూసుకోండి 576 కట్ ఆఫ్, ఏయూ రీజన్ కింద 576 బీసీఈ కట్ ఆఫ్. మరి సెకండ్ ఫేజ్కి వచ్చినట్టయితే అటు ఇటు 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్దగా ఉండదని చెప్తున్నాను. మరి అవన్నీ తీసేస్తే థర్డ్ ఫేజ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ అన్ని బీసీసీ క్యాండిడేట్స్కి మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుందా రాదనేది కూడా కంపేర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బీసీడీకి వచ్చేసేయండి. బీసీడీలో ఇక్కడ చూడండి 592 కట్ ఆఫ్, 592 కట్ ఆఫ్ బీసీడీకి. ఇక్కడ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది సెకండ్ ఫేజ్ కన్నాను. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ మీకు సీట్ రావాలి అనుకున్నట్టయితే సో మీరు ఊహించుకోవచ్చు ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది అనేది. నెక్స్ట్ అలాగే బీసీఈ చూడండి 586, ఏయూ రీజన్ కింద, ఇది ఏయూ రీజన్ కింద బీసీఈకి 586 కట్ ఆఫ్. అటు ఇటుగా 1 or 2 మార్క్స్ తీసేస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. థర్డ్ ఫేజ్లో సీట్ రావాలంటే మీకు ఎంత ఉండాలనేది ఒక అనలైజ్ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ చూసుకోండి 585 కట్ ఆఫ్, ఇది ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో 585 కట్ ఆఫ్ అయితే నిలబడింది. ఏది ఏమైనా సెకండ్ ఫేజ్ మీరు అటు ఇటు 2 మార్క్స్ మీరు తీసేసినా మీరు థర్డ్ ఫేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఎస్సీ రిజర్వేషన్ నుండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలనేది మీరు ఒక అనలైజ్కి అయితే రావచ్చు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూస్తే 575, ఏదేమైనా ఏయూ రీజన్ అయినా ఎస్వ్యూ రీజన్ అయినా ఒక కట్ ఆఫ్ తగ్గింది అంటే ఒక ఎస్టీ రిజర్వేషన్లోనే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా 575 కట్ ఆఫ్ అనేది నిలబడింది. సో మీరు ఒకసారి గమనించండి, ఈ 575కు అటు ఇటు 2 మార్క్స్ డిఫరెన్స్ ఉండేటట్లు సెకండ్ ఫేజ్ జరిగింది. థర్డ్ ఫేజ్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలనేది ఒక అనలైజ్కి అయితే రండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూడండి, హైయెస్ట్ 589లో మనకు ఎస్వ్యూ రీజన్ కింద కట్ ఆఫ్ అయితే నిలబడింది. సెకండ్ ఫేజ్ కూడా అటు ఇటు 2 మార్క్స్ తీసేసుకున్న సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగింటుంది. థర్డ్ ఫేజ్లో మీకు సీట్ రావాలంటే
మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్ వస్తుందా రాదనేది మీరు ఈజీగా అయితే అనలైజ్ అయితే చేసుకోగలరు. నెక్స్ట్ మనం నాన్ లోకల్ రీజన్ కింద మాట్లాడినట్టయితే నిజంగా చెప్పాలంటే ఓసీలో హయ్యెస్ట్ కాంపిటీషన్ నాన్ లోకల్ కింద 600 అని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ బీసీఏకి 599, బీసీబీకి 599, బీసీసీకి 582, బీసీడీకి 599, బీసీఈకి 593, ఎస్సీకి 592, ఎస్టీకి 599, ఈడబ్ల్యూఎస్కి 599. ఇక్కడ ఎక్కడా కూడా తగ్గేటట్లు లేదు, అందరూ కూడా 599, 600లోనే ఉన్నారు. ఇది నాన్ లోకల్ రీజన్ కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఈ స్కోర్ ఉంటేనే మనకు సీట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట, ఆర్జీయూకేటీ త్రిబుల్ కట్ ఆఫ్ అనమాట ఇది. సో ఏది ఏమైనా మనకు ఎస్వి రీజన్ కింద కావచ్చు, ఎస్వి రీజన్ కింద వచ్చినటువంటి కట్ ఆఫ్ బేస్ చేసుకొని థర్డ్ ఫేజ్లో మీకు సీట్ వస్తుందా రాదనేది కూడా మీరు అనలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నాన్ లోకల్ రీజన్స్ కింద కావచ్చు, ఎస్వి రీజన్ కింద కావచ్చు, మనకు ఏయూ రీజన్ కింద వచ్చినటువంటి కట్ ఆఫ్ బేస్ చేసుకొని థర్డ్ ఫేజ్ ఇంత ఉండబోవచ్చు అని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ ఇంతే ఉంటుంది అని మాత్రం ఎక్కడ మనం క్లారిఫై చేసి చెప్పడం లేదు. కొంచెం పెరగవచ్చు, కొంచెం తగ్గవచ్చు అనమాట. ఏది ఏమైనా థర్డ్ ఫేజ్లో మీ అందరికి సీట్ రావాలని భావిస్తూ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.